స్వామి అయితే స్వామి ఒక స్వాముల వారు ఆయన సాధన సంపత్తి ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయనకు కులతత్వం ఏముంటుంది స్వామి? ఆయన బ్రహ్మర్షితో సమానం కదా స్వామి? ఉండదు. అంటే ఇక్కడ పరమహంస పరివ్రాజక తత్వం పొందినటువంటి మహనీయులకు ఏ విధమైన భేదము, భావన, చింతన, తన మన ఏవి ఉండవు. ఆ బోటి జ్ఞానులు సమాజంలో అందరూ ఉండి ఉంటే ఇంతటి ప్రశ్న, ఇంతటి సమాధానం మనకు అవసరం ఉండేది కాదు. సమాజంలో విభిన్నమైన భావాలు, విభిన్నమైన జీవన విధానాలు, విభిన్నమైనటువంటి ఆలోచన స్థితులతో ఉండేటటువంటి సమాజం ఇప్పుడున్న సమాజం. అందరికీ సమాధానం చెప్పగలిగేటటువంటి క్రియ ఒకటి జరగాలి. అందుకు పరమాత్మనే ఎందుకు ఆహుతి కాకూడదు? ఆ పరమాత్మ యొక్క భక్తుడే ఎందుకు సమిధ కాకూడదు? ఆ సమాధానము జ్వాలల్లో కాలడానికి, ఆ సమాధానపు చర్యకు ఆహుతైనటువంటి జ్వాలగా, ఆ సమిధగానే రంగరాజన్ గారు నేనిద్దరం మారడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి స్వామీజీకి ఆ భేదము లేదు, అక్కడ ఉండేటటువంటి స్వామికి ఏ భేదము లేదు. కానీ సమాజంలో ఎవరికి కూడా సందేహం లేకుండా ఏ ఒక్కరికి, పండితు నుంచి పామరుని వరకు అందరికీ సమానమైనటువంటి ఒక సమాధాన ప్రేరేపకమే ఆ మునివాహన సేవ. నాలో వాళ్ళు కులము చూడలేదు, నాలో వాళ్ళు వర్గభేదము చూడలేదు. సమాజంలో ఎక్కడి నుంచి అని తీసుకున్నావు అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు తిరుప్పాణాళ్వారు పుట్టినటువంటి కమ్యూనిటీ ఏమిటి? ఈనాడు నువ్వు పునరావృతం చేస్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎవరు? ఆయన భాగవతుడా, భక్తుడా, భగవంతుడా, స్వామీజీయా, సన్యాసియా పక్కన పెడితే వర్గీకరణ ప్రకారంగా దృశ్యంతో చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సామాన్యులు. వారి కోరకై నన్ను ఎంచుకొని నన్ను వారు ఆ కార్యక్రమంలో స్వామివారే ముందుకు తెచ్చారు. మీరన్న భావనతో ఎక్కడ కూడా భేదం అక్కడ లేదు, నాలో లేదు, వారిలో లేదు. జనాలలో కోసం, జనబాహుళ్యంలో అది ఒక మంచి నిర్దేశకం కావాలి కాబట్టి వారు తీసుకోవడం జరిగింది. అంటే ఆదిశంకరాచార్యుల వారు మహాజ్ఞాన సంపన్నులైనా కూడా ఈ చిన్న భేదభావం ఆరిలో ఇంకా ఉందని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ఒక చండాలుడి వేషంలో వచ్చి అడ్డొస్తే తొలగమన్నారని. దేన్ని తొలగమంటావు? శరీరాన్ని తొలగమంటావా? ఆత్మను తొలగమంటావా? శరీరం నశ్వరం, ఆత్మ అనశ్వరం కదా, మరి దేన్ని తొలగమంటావు అని పవిత్రమైన ఆత్మన దాన్ని భరిస్తున్న శరీరాన్ని అని అడిగాడని చెప్తారు కదా స్వామి, అది సత్యమేనా? సత్యమే. ఇలా శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మనకు సినిమాల మాధ్యమంగా గ్రాంధికంగా ఈ ఒక ఉదాహరణ ప్రాచుర్యంలో ఉన్నది. ఇలా వారి అనుభవంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి శంకరాచార్యుల వారి జీవితంలో. అది ఒకటే కాక అటు ముందు కూడా కొన్ని సంఘటనలు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికీ ఎందరో మహనీయులు ఇటువంటి సన్నివేశాలు చూసి ఉన్నారు. రామానుజుల వారి జీవితంలో కూడా ఒక ఘట్టం జరిగింది. రామానుజుల వారి జీవితంలో, మధ్వాచార్యుల వారి జీవితంలో మహనీయులకందరికీ కూడా ఎక్కడో ఒక్క మూలన జ్ఞానపు అంకురము వెలిగించడానికి, పరమాత్మనే తట్టి లేపడానికి కొన్ని సంఘటనలు జరిపించాడు. ఆ చిద్విలాస స్వరూపుని యొక్క లీలలవి, ఆ పరాత్పరుని యొక్క లీలలవి. ఆయననే సామాన్యుడిలా వచ్చి, చండాలుడిలా వచ్చి, నిషిద్ధ కులములో పుట్టినటువంటి ఒక భక్తుడిలా వచ్చి భాగవతులకు, త్రిమతాచార్యులకు కొంతలో కొంత జ్ఞానోపదేశం చేశాడు. అక్కడ జరిగినటువంటి సంభాషణ మూలంగా స్వామివారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ తిరుమల కొండలపైన ఎందరితోనో ఎన్నెన్నో ఆటలు ఆడాడు, క్రీడలు ఆడారు. చాలామంది భాగవతులతో, పుణ్యాత్ములతో ఆయన క్రీడించాడు, సంభాషించాడు. అందులో సెన్సులు ఉన్నారు, దళితులు ఉన్నారు, కొండల్లో జీవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్ని కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు వేంగమాంబ కానీ, అక్కడ ఉండేటటువంటి ఒక భక్తుడు కానీ, హాతీరాం బాబాజీ కానీ, ఇటువంటి వాళ్ళ గాథలు కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరుగున పడిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయమ్మా. స్వామి ఎందరెందరితోనో సంభాషించినటువంటి కథలు చాలా ఉన్నాయి. మాబోటి వాళ్ళు వాటిని తెలుసుకొని, పసిగట్టి
కొందరికి మాత్రం వాటి చెబుతూ, చూడు నాన్న, మీరు దేనికి తక్కువ కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మీ వాళ్ళతో మాట్లాడారయ్యా, మీరు స్వామివారికి పాత్రులే, మీరు స్వామివారిని చేరండి, సేవించండి, వేడుకోండి అని చెప్పేసి చాలామందిని నేను ప్రేరేపితం చేశాను. ఈ ముగురమ్మల మూలపుటమ్మ అంటారు కదా స్వామి, ఆ ముగురమ్మలు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడ ఉంచారు అన్నారు. ఈ అమ్మలంతా కలిసి అక్కడ ఉన్నారు అని ఒక భక్తుడి భావన. మీరు వెంకటేశ్వర స్వామిలో అమ్మను దర్శించుంటారు కదా స్వామి, అమ్మలో కూడా వెంకటేశ్వర స్వామి కనపడుతూ ఉండాలి కదా. ఈ అభేదత్వం ఉన్నప్పుడు మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అనుకోవడం మూర్ఖత్వం అవుతుందేమో కదా స్వామి. భగవంతుణ్ణి ఎప్పుడైతే భేదంతో చూశావో జీవుడు ఇంకా పరిపూర్ణుడు కాలేదు అని లెక్క. అది సాంప్రదాయికంగా అవనివ్వండి, పీఠ పరంపరానుగతంగా అవనివ్వండి, జీవుడు తరించుటకు పలు మార్గాలున్నాయే తప్పిస్తే ఉత్తమమైనటువంటి స్థితి చేరడానికి ఉన్నది ఒకటే, పరమాత్మ. ఆ పరమాత్మకు ఏ విధమైన రూపభేదము లేదు, లింగభేదము లేదు, వర్గభేదము లేదు, ఏ విధమైన సాంప్రదాయమైనటువంటి భేదము లేదు. జీవుడు తనకు విజ్ఞాన విద్వత్వ ఆవిష్కరణ చెంది తాను కొన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కొన్ని కట్టుదిట్టమైన ఆచారాలను ఏర్పాటు చేసుకున్నాడు. వారి యొక్క ఆశ్రమ ధర్మాలు, పీఠ పరంపరానుగతంగా వచ్చేటటువంటి సూత్రాలను పట్టుకున్నారు. భగవంతునికి అవి ఎన్నడి కూడా చెల్లవు. నేను స్వామివారిలో అమ్మని చూస్తాను, అమ్మలో స్వామివారిని చూస్తాను, స్వామివారిలో శివతత్వం చూస్తాను, శివతత్వంలో స్వామితత్వం చూస్తాను, భక్తుడిలో భగవంతుని చూస్తాను, భగవంతునిలో భక్తిని చూస్తాను, ఉపాధి యోగ ధర్మాన్ని అనుసరించి. అట్టి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరు కూడా ఎరుక దృష్టితో చూసే వాళ్ళు ఎవరు కూడా భేదం చూపరు. నేను శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళినా అక్కడ పరమాత్మను దర్శించేటప్పుడు నా అంతరాత్మలో జగదంబనే ఉంటుంది, సాదృశ్యంగా స్వామి ఉంటాడు. నేను మా పిల్లలకు, మా శిష్యులకు అందరికీ ప్రబోధం చేశాను. ఆ జగజ్జనని జగన్మాత, ఆ లలితా పరమేశ్వరే నాకు గోచరించింది నాయన అని చెప్తూ ఉంటాను నేను. ఒక్క త్రుటి కాలమునందు మరి యథాతథంగా స్వామివారే గోచరిస్తారు. అది నా గురి, నా యొక్క తాపసికమైన గురి ప్రతిరూపకంగా అక్కడ అమ్మను దర్శిస్తాను నేను. సంతోషం స్వామి. స్వామి, కొంతమంది మహాభక్తులయ్యుండి కూడా, సాధన ఎంతో జరిగినా కూడా, వారు కొన్ని దశల్లో కొన్ని విపత్తులను అనుభవిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఇది వద్దనుకున్నా కూడా అది పోయే స్థితి ఉండదు, ఒక పని చేయాలనుకున్నా చేసే స్థితి ఉండదు. అదేమన్నా చేతబడా స్వామి? ఇక్కడ మనము భగవంతుడు వారిని విశేషంగా అనుగ్రహించబడ్డప్పుడు ఇటువంటి తుచ్చమైనటువంటి ప్రయోగములు వాళ్ళ మీద జరగవు. ఉదాహరణకు ఈ దేశానికి ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు. దేశానికి హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఆ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పోలీసు బందోబస్తు కొదువ ఉంటుందా? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఉండదు. భగవంతుడంటే అనిర్వచనీయమైనటువంటి శక్తి, దేని కొలతలతో కొలవలేనిది. తాంత్రిక విద్యలు, క్షుద్ర విద్యలకు కొలత ఉన్నది, లిమిట్ ఉన్నది. క్షుద్ర విద్యలు ఒకరి మీద ఆపాదం కావడానికి, ప్రయోగం కావడానికి, వారి మీద ప్రభావం చూపడానికి లిమిట్ ఉన్నది. భగవత్ చైతన్యానికి లిమిట్ లేదు, కొలత లేదు, అపరిమితం, అది అనంతం, అవ్యాజ్యము. అట్టి కృపను పొందిన మన పైన అటువంటి ప్రయోగాలు జరగవు. అయితే కొంతమంది పుణ్యాత్ములు, పుణ్యచరితులు, గొప్ప గొప్ప భక్తులు కూడా కొంత సమయం వరకు కలిమాయలో పడవలసి వచ్చి కొన్ని తప్పులు చేశారు, కొన్నింటికి ప్రలోభపడ్డారు, స్త్రీ వ్యామోహితులయ్యారు, డబ్బుకు వ్యామోహితులయ్యారు, రాజకీయంగా వాళ్ళు కలిసి కొందరి చేత అవమానాలు పడ్డారు. చాలామంది గొప్ప గొప్ప పీఠాధిపతులు అనుకోండి, స్వామీజీలు అనుకోండి. వీటికి వారి యొక్క స్వయం జన్మకర్మ సంభవము. ఎవరు? ఆ స్వామీజీ యొక్క జన్మకర్మ సంభవం. యోగ తత్పర సంపన్నులో ఏముంటుందమ్మా అంటే, ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పుడే తన జన్మను తాను పరిశుద్ధి గావించుకొని ఆశ్రమ ధర్మంలో అడుగుపెట్టాలి. సోకాల్డ్ స్వామీజీలు సెల్ఫ్గా క్రియేట్ చేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు, తప్పదు. వాళ్ళు పాత్రను శుద్ధి చేసుకోకుండానే పక్వానికి ఉపక్రమిస్తారు. పాత్ర శుద్ధి ఎరగక ముందే పక్వం ఆరంభిస్తారు కాబట్టి తత్ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ
వాస్తవంగా ఆధ్యాత్మిక సూత్రావళి ప్రకారంగా ఏ ఆశ్రమ ధర్మంలో నువ్వు కాలు పెడుతున్నావో అడుగిడకన ముందే నీ జన్మ సుకృతం ఏమిటి, నీ జన్మకర్మ సంభవం ఏమిటి, ఎందుకై నీవు జన్మించితివి, అదంతా విశ్లేషణ చేసుకొని ఉత్తర జన్మలో ఉండేటటువంటి పాపములు నీ ఎందు ఏవైనా ఉన్నా వాటిని ప్రక్షాళన చేసుకొని శుద్ధుడవైన తర్వాతే భగవంతుని ఆశ్రయించవలే. అలా చేసుకొని వాళ్ళకి అది ఆపాదమై వేధిస్తూ ఉంటాయి. ఆ కర్మ, ఆ పాపం యొక్క ప్రేరేపకమే వాళ్ళని తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో ఇది నిరూపణ అయింది. ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండిపోతుంది. భౌతికమైన శరీరం లేకుండా మరి అది సూక్ష్మ శరీరం అనాలా, ప్రేతాత్మ అనాలా, దయ్యాలని మామూలు మాటల్లో అంటారు, దేవతలు కూడా కావచ్చు, ఉంటారా స్వామి అట్లా? ఉన్నారు. దైవం ప్రత్యక్షమైనటువంటి దర్శనం. ఈ భూతాలు, ప్రేతాలు, దయ్యాలు ప్రత్యక్షంగా మనకు కనబడవు. భగవంతుడు దర్శనమిస్తాడు కానీ వాళ్ళు మనకు దర్శనం అవ్వరు. ఆ దుష్టశక్తిని పసిగట్టి పట్టుకోవాలంటే అందకు సమానమైనటువంటి దైవశక్తి కలిగి ఉండాలి. ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తి ఉంటే మనం భూతాలను, ప్రేతాలను పట్టుకోవచ్చు, చూడవచ్చు కూడా. ఇవన్నీ కూడా ఉన్నాయి సమాజంలో. లేవు అనడానికి ఆస్కారం లేదు, ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు వేటిపైన ఆపాదం అవుతున్నాయో మేము నిరూపించగలం. లేవు అనడానికి ప్రమాణాలు లేవు, ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. మీరు చూసారా స్వామి దయ్యాలను? అమ్మా నారాయణ, చూశాను. అంటే ఎందుకు మీ వద్దకు రావడానికి కారణం ఏంటి స్వామి? వాళ్ళకు కొన్ని వాళ్ళకు ఉండేటటువంటి స్వయం కోరికలు కొన్ని ఉంటాయి, స్వయం ప్రేరణలు కొన్ని ఉంటాయి. ఎంతకు విమోచనం కలగక వచ్చి ప్రాధేయపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మాట. కొన్ని ఆత్మలు, మీరు పుణ్యాత్ములు అంటారు, తపస్వీకులు అంటారు, మీ యోగ మహిమతో మాకు విమోచనం కలిగించండి, మాకు శాంతిని ప్రసాదించండి, మా వారసులు మీ దర్శనార్థంపై వస్తున్నారు, వారికి మీరు చెప్పి మాకు సద్గతి కలిగేటట్టుగా చేయండి, ఎన్నాళ్ళంటూ మేము ఈ యాతన శరీరంతో ఉండగలము అని చెప్పి మాకు గోచరించిన వాళ్ళు ఉన్నారు, గోచరిస్తున్నారు కూడా ఇప్పటికీ. మీకు అంటే కాంతి రూపంలో కనపడతారా, లేకుంటే భౌతిక శరీరం కూడా కనపడుతుందా స్వామి వాళ్ళది? పంచభూతాల్లో ఆత్మగా మారిన వారికి ఒకే భూత ప్రభావం ఉంటుంది, వాయు ప్రేరేపకం మాత్రమే ఉంటుంది. వాయు ప్రేరేపకంగానే ఉంటారు. సశరీరంగా సజీవంగా లైవ్లో ఉండడానికి పంచభూతముల యొక్క సమ్మిశ్రితంగా మనం ప్రత్యక్ష వీక్షణం చేస్తాం అందరం. ఆత్మని చూడాలంటే 4 భూతములు విడిపోతాయి. అగ్నితత్వం, భువితత్వం, జలతత్వం, ఆకాశతత్వం విడిపోతాయి. వాయుతత్వం మాత్రమే ఆత్మగా నిలబడిపోతుంది. మనం ఏ ఆత్మను దర్శించాలన్నా వాయువు ప్రేరేపకంగానే చూడవలే, సంభాషించవలే. ఇక్కడ మీరు దయ్యాలు, భూతాలు, ప్రేతాలు మీకు కనబడతాయా గురూజీ అని అడిగారు కదా. పంచభూతాల మీద అంతో కొరతో కాస్తో కొరతో జ్ఞానం ఉండి పట్టు ఉన్న వాళ్ళకే వాటిని పట్టుకోవడానికి ఒక విఘ్నత ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే వాటి అనుభూతి కలుగుతుందా, లేకపోతే చర్మచక్షులతో చూడగలుగుతామా? చర్మచక్షులతో చూడొచ్చు, అనుభవైకంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైవ్లో చర్మచక్షులతో వాళ్ళని చూస్తూ ఒక షాడో, ఒక నీడలాగా, ఒక వాయు యొక్క కేంద్రకంగా ఒక ఆకారంలాగా మనం చూసి మాట్లాడడం కూడా జరుగుతుంది. చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దర్శించినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి స్వామి? నాకు చిదానంద స్థితిని, అనంతతత్వాన్ని చూసినప్పుడు వాటిని చూస్తే ఏమనుభూతి కలుగుతుందమ్మా? జాలి వేస్తుంది అంతే. జాలి ఎందుకు స్వామి అంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఇంత ఆస్తి గడిచి ఇచ్చాను, నాకు తగిన శాంతి చేయట్లేదు నా వాళ్ళు అని అంటారు. నాకు ఇంకయూ సద్గతి కలగలేదు, నా వారసత్వం అనే వ్యామోహం లోపల ఇంత కష్టపడి నేను అన్నీ చేసి ఇచ్చాను, నా మరణానంతరము నాకు సరి అయిన పూజలు చేయక, నాకు సద్గతిని కల్పించక ఇంకయూ నన్ను బాధ పెడుతున్నారు స్వామి అని వేడుకున్నప్పుడు ఎవరికైనా జాలి కలుగుతుంది కదా. నా వారసత్వం చల్లగా ఉండాలని ఎన్నో ఆకృత్యాలు చేస్తూ, ఎన్నో తప్పులు చేసి, ఎంతో కష్టపడి ఆ అవతలి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కూడా సంపాదించిన తర్వాత కూడా చివరికి ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమి సద్గతిని ప్రేరేపింపక
బాధపడతాను నేను వాళ్ళని చూసి, ఏం అనుభూతి పొందను. మీరు వాళ్లకు సద్గతి కలిగించారా స్వామి, లేకుంటే ఇంకా ఉన్నారా మీతోటి? అంబాత్రయ క్షేత్రంలో లెక్క పెట్టలేదు కానమ్మా, ఇప్పటికి శ్రీపీఠంలో గోమాతకు చాలా ఉత్తమమైనటువంటి తంతులతోటి మేము పితృదేవతలకు శాంతి చేస్తాం. మీరు ఇదొక్కటి పట్టుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఏ క్షేత్రంలో కూడా అట్లా గోమాతకు పూజా కైంకర్యములు జరగవు. అది జగదంబ యొక్క ప్రేరణని అమ్మ నాకు ఇచ్చిన దర్శనమే. చూడు నాయన, నీ చెంతకు వచ్చి వారికి ఈ విధంగా గోమాతకు కైంకర్యములు జరిపి వారి పితృదేవతల శాంతిని కోరితే ఉత్తరక్షణమే శాంతిస్తారు. వాళ్ళ సంసారంలో ఎన్నో మార్పులు వస్తాయి, వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని. అలా మన పీఠంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకు చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి సద్గతి కలుగుతుంది స్వామి. మీరు దయ్యాలకే సద్గతి కలిగించినప్పుడు నేనేదో భక్తిగా ఉన్నాను కదా స్వామి, నాకు ఆశీర్వచనం ఇవ్వండి, ప్రసాదించండి. తప్పకుండా. అంటే మీకు ప్రత్యేకంగా నేను ఇవ్వవలసిందైతే ఏమీ లేదు. ఒక్కటి ఇవ్వగలను, ఒకటి మాత్రం ఇవ్వగలను. చెప్పండి. ఆ పరమేశ్వర యొక్క ఆశీర్వాదంతో, భగవంతుని కృపతోటి ఆల్రెడీ మీరు ఈశ్వర ప్రీతిని పొంది ఉన్నారు, భగవత్ కృపను పొంది ఉన్నారు, మీరు ఉత్తమమైనటువంటి ధర్మంలోనే ఉన్నారు. ఇందులో ఏ సందేహం లేదు. అంటే ఇంతకుముందే మనం కాఫీ తాగాం చిన్నగా. కాఫీ తాగిన తర్వాత కూడా దాని రుచిని కోరుతున్నట్టు ఉన్నది మీరు. మీరు కోరకనే కోరి ఉన్నారు. కోరినను దాన్ని కోరనట్లుగానే భావించి మీరు కోరినటువంటి దాన్ని ప్రసాదించడానికి నేను అనుగ్రహిస్తాను. ఈ కెమెరా ముందు వద్దు, అందరు పట్టుకుంటారు మళ్ళీ దాన్ని. అమ్మా స్వామి, అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు స్వామి మీద రాసిన మహానుభావుడు స్వామి. ఆయనకు 16వ ఏట స్వామి దర్శనమైంది. అప్పుడు స్వామి ఆయనను, నీ తల్లితో పాటు నీ స్వగ్రామానికి వెళ్ళిపో, తాళ్లపాకకి, నువ్వు పెళ్లి చేసుకో అని ఆదేశం ఇచ్చాడని, రోజుకొక సంకీర్తన తక్కువ కాకుండా నా మీద పాడు నువ్వు అని చెప్పాడని చరిత్ర చెబుతుంది స్వామి. ఆ దర్శనం భౌతికంగా అన్నమాచార్యుల వారు చూసారా, లేక జ్ఞాన జ్యోతి స్వరూపమా, ఎటువంటిది స్వామి? నేను సీరియల్ ఒకటి 6 ఎపిసోడ్లు తీశాను స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగానే చూపించాలి ఇంకా ప్రేక్షకులకి. కానీ ఎటువంటి స్వరూపం అది? ఇట్లా నడుచుకుని వచ్చి ఇలాగే నిలబడ్డా, లేకుంటే కాంతి నిలబడిందా? ఈయన చూసి ఆనంద పరవశం అయ్యాడు కదా, ఏమిటి ఆ తత్వం అని అనుకుంటున్నాను స్వామి. భగవత్ అంశతో పుట్టిన వాళ్ళు, కారణజన్ములు ప్రత్యక్షంగా మనం ఎలా ఉన్నామో అలాగనే భగవంతుని దర్శిస్తారు. అది కారణజన్ములకు మాత్రమే సాధ్యం, మిగతా ఎవరికి సాధ్యం కాదు. మిగతా వాళ్ళని మనం చూసుకున్నట్లయితే పరిగణలోకి మీరు అన్నట్టుగానే జ్ఞానరూపకంగా వాళ్ళని చూడవచ్చు, భావరూపకంగా తన్మయత్వం చెంది చూడవచ్చు. ఒక ప్రకాశముగా, ఒక జ్యోతి వలె, ఒక కాంతి వలె కూడా చూసి ఆయననే పరమాత్మని వాళ్ళు అభిప్రాయపడవచ్చు. మీరన్నటువంటి అన్నమాచార్యులు ఎవరైతే ఉన్నారో, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, కాళిదాసు లాంటి వాళ్ళందరూ భగవంతుని చక్షువులతో చూశారు, మాంసనేత్రంలో ముద్దతోనే చూశారు. ఇందులో సందేహం పడడానికి ఏం లేదు, మనకు అనుమానం పడడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ మన అనుభవానికి అది రాకపోవడం వల్ల అనుమానిస్తున్నామేమో. నాకు భావగోచరం ఉంది స్వామి, అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, భగవాన్ మానుష రూపేణ అని ఎవరైనా వచ్చి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడడం, చేయని చేష్ట చేయడం నేను చూశాను, అనుభవించాను. ఇది మనిషి చేస్తున్నది కాదు, భగవంతుడు చేస్తున్నది అన్న సంకల్పం ఉంది. అయితే నేను ఆ మహాభక్తులందరూ చూసినట్టుగా స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి నిలబడిన దర్శనం నాకు అవ్వలేదు స్వామి. పాట పాడుకుంటున్నప్పుడు ఒక లౌకిక ఆనందం, ఒక లౌకిక అనుభూతి కలుగుతుంది. ఇంత శరీరం ఉండి కూడా ఈ స్పృహ ఉండదు. అంతవరకు నాకుంది, కానీ నేను స్వామిని భౌతికంగా చూడలేదు స్వామి. పరమాత్మని భౌతికంగా చూడాలన్న కోరిక ప్రపంచంలో అందరికీ ఉంది.
ఉమ్. జిజ్ఞాసులకు అందరికీ ఉన్నది ఈ కోరిక. నేను యావన్ ప్రజాలోకానికి మీకును ఒక సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, భగవంతుని ఇలా ప్రత్యక్షంగా మనం చూడాలనుకుంటే మనలాగే అందుకు సరిసమానమైనటువంటి ప్రమాణము మనలో ఉండగలగాలేమో నా అభిమతం ఇది. ఎలా? సంస్కారవంతమైన సంస్కరణతో కూడుకున్నటువంటి జన్మ అయి ఉండవలే, లేదా ఆయన ప్రేరణతో పుట్టినటువంటి కారణ శరీర జన్మనైనా ఉండి ఉండవలే. ఇవి రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా ఆయనతో మనం కుశల ప్రశ్నలు వేయవచ్చు, సంభాషించవచ్చు, మాట్లాడవచ్చు. అందుకు సరిసమానమైనటువంటి ధర్మం మనం ఉండగలగాలి, పాత్రత ఉండగలగాలి. అయితే ఇది చాలామంది ప్రేక్షకులు కానివ్వండి, మీరు కానివ్వండి ఏమనుకుంటారంటే, ఆ సందర్భం ఎప్పుడు, ఎలా వస్తుంది, ఎన్నవ ఏట వస్తుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఏవి చేస్తే వస్తుంది అని అంటుంటారు. నేను నమ్మిన ధర్మం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా, ఎన్నో విద్యలతో, మంత్రతంత్రాలతో, యోగమూలాలతో, ఎన్నింటితో వేదాధ్యయన సంధానముతోటి కనుక మనం చేరలేము. ఒకదానితో చేరవచ్చు. మంచి సత్ప్రవర్తన, సత్యశీలత ధర్మము, మంచి భక్తి, నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే చాలు. అది అన్నమాచార్యుల వారి యొక్క మనసులో ఉన్నది కాబట్టి భగవంతుడు వచ్చి మాట్లాడాడు. ఏ విధముగానంటే, దగదగ మెరిసే కనకమును పక్కన పెట్టిన అయస్కాంతం ఇనుమును మాత్రమే పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? బంగారు స్వభావం. బంగారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నా ఏ ప్రకాశం లేని ఇనుమును మాత్రమే అయస్కాంతం పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? మన రాజసము, మన దర్పణము, మన మేడలు, మన బంగ్లా, మన కార్లు, మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అక్కడ అయస్కాంతం కనకమును పట్టుకున్నట్లనే మనల్ని భగవంతుడు పట్టుకోడు. కాంతి లేకున్నను గుణధర్మాన్ని బట్టి అయస్కాంతం ఇనుమును పట్టుకున్నట్లనే భక్తుడి యొక్క చిత్తశుద్ధిని, స్వామి భక్తిని, సత్యనీరతిని, ఆయన సత్యశీలతను పట్టుకొని భగవంతుడు దిగివచ్చి వాళ్ళతో మాట్లాడతాడు, కౌగిలించుకుంటాడు. పండరిపుర క్షేత్రంలో సతీ సక్కుబాయి, తుకారం, నామ్దేవ్, ఏక్నాథ్ వీళ్ళందరూ కూడా భగవంతునితో కూర్చొని మాట్లాడారు. ఆయనకు గోరుముద్దలు తినిపించారు పాండురంగానికి. అక్కడ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి పండరిపుర క్షేత్రంలో ఇప్పటికీ. నాకు ఆ యోగం ఉందా స్వామి? పరమేశ్వరి ఇచ్చా. ఈ కెమెరాల ముందు అవి మనం చెప్పకూడదు. నేను చెబుతాను మీకు ఆ యోగం ప్రసాదించుటకు మీరు చూసుటకు గల భాగ్యం ఏంటన్నది ఇది ఆఫ్ అయిన తర్వాత చెప్తాను. నాకు ఇంతవరకైతే ఆ స్వామి నా తండ్రి కొడుకుగా భావించుకుంటాను స్వామి. మనకు గీతాచార్యుడు ఒక ప్రమాణం ఇచ్చాడు. అర్జున, చూడగలిగిన వారు ఎవరైనాను నన్ను చూడవచ్చు, చూడగల మనసుంటే చాలు, చూడగలగాలని ఒక ఆశ ఉంటే చాలు, అలా చూడవచ్చు అని. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఒక మాట అన్నాడు, ప్రభు నాకు చూసుటకు యోగ్యత లేదు, నేను అందుడను, నాకు చూపించండి తండ్రి అంటే తన శక్తిని ధృతరాష్ట్రునికి ఇచ్చి పరమాత్మ దర్శనం చేయించాడా లేదా? మీరు కోరుతున్నది ఒక ధర్మమే. ఇచ్చు యోగ్యులు ఎవరున్నానో మీకు ఆ ప్రసాదం ఇవ్వగలరు, ఆ దర్శనం చేయించగలరు. మీ అనుభవంలో అది చూసి ప్రజాలోకానికి మీరు మెసేజ్ ఇవ్వండి. ఫలానా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి నా జీవితంలో నేను కోరగా భగవంతుని నాకు దర్శనం గావించాడు అని మీరు సెలవియ్యండి. తప్పకుండా చెప్తాను స్వామి. ఇన్ని కెమెరా సాక్షిగానే ఇన్ని మంచి మంచి విషయాలు తెలుపుతున్నారు కదా స్వామి, తెలియజేస్తున్నారు. నేను చెప్పేది అవసరమా? వాళ్ళు నేను తెలుసుకుంటున్నానని చెప్పకనే తెలుసుకుంటున్నారు. కానీ నాకు దర్శనమైనప్పుడు మటుకు తప్పకుండా తెలియజేస్తాను స్వామి. నేను ఈ కెమెరా ఆఫ్ అవ్వగానే అందుకు సంబంధించిన మూలాలు నేను వివరిస్తాను మీకు. మీరు తప్పకుండా చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. సంతోషం స్వామి. మీ లక్ష్యంగా అది మిగిలిపోయి ఉన్నది. స్వామివారు మమ్మల్ని ఇక్కడ పిలిపించారని నేను భావిస్తున్నాను. సంతోషం స్వామి. ఈ ఏమాత్రము భయము భక్తి లేకుండా నాకు ఇక్కడ కన్నా అక్కడ డబ్బు ఎక్కువ వస్తుంది, అక్కడ కన్నా అక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని కొంతమంది స్వామి సేవకులు ప్రవర్తిస్తూ ఉంటారు స్వామి. నాకు ఒక స్టూడెంట్, ఆ అమ్మాయి అడిగింది, స్వామిని చూసి భయపడలేదా స్వామి మేడం వాళ్ళు అని. ఎందుచేతనని ఇట్లా
భగవంతుడు ఒక వ్యాపార వస్తువు అయిపోయినాడు. ఎందుచేత వాడి సంకల్పం ఉంటే అది జరగదు కదా స్వామి. ఇట్లా ఎందుకు, అలాంటి వాళ్ళ పూజలు ఎందుకు, అలాంటి వాళ్ళ అర్చనలు ఎందుకు ఆయనకు? ఆయన అనుకుంటే మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేరా? తిరుపతిలో ఏవేవో జరుగుతున్నాయని ఒక వినికిడి, ఎందుకు అలా జరిపించుకుంటున్నాడు? ఆయన జగజ్జనకుడు, యావత్ ప్రపంచానికి చక్రవర్తి, విశ్వానికి చక్రవర్తి. ఆయన అనుకుంటే చేయలేనిదేముంది స్వామి? ఎందుకు ఈ జగన్నాటకము ఆడుతున్నాడు? దీనికి ఏమైనా పరమార్థం ఉందా? ఈ సృష్టికి ఒక కారణం ఉందా? ఎందుకు ఇలా జగన్నాటకం సాగుతోందనే దానికి. సమస్త జీవరాశుల యొక్క దాహం తీర్చేది జలము, నీళ్లు. శుద్ధమైనటువంటి నీళ్లతో కూడుకున్న ఒక కొలను ఉన్నది. ఆ కొలనులో అందరూ దాహం తీర్చుకోవలసినని ఒక అవకాశం ఉన్నది. మిగతా జీవరాశులు, మానవాళి అంతా కూడా. అందులో బుద్ధిమంతులు తగినన్ని నీళ్లు తాగి పక్కకు వస్తారు. అజ్ఞానులు నీళ్లు తాగుటయే కాక కాళ్ళు చేతులు కడుక్కుంటారు. మూర్ఖులు కాళ్ళు చేతులు కడుక్కోవడం కాకుండా దాంట్లో ఈత కొడుతూ ఆ నీళ్లను ఒండ్రు చేసేసి ఎవరికి తాగకుండా పనికి రాకుండా చేసేస్తుంటారు. దానికి తగినటువంటి పరిణామం కూడా వాళ్ళు అనుభవించాలి, తప్పదు. ఇది జగత్ సత్యం. ఈ ప్రపంచంలో ఏ అవస్థతోనైనా దేనితోనైనా ఆడుకోనవచ్చును, ఏ బంధంతోనైనా ఆడుకోనవచ్చును, కానీ భగవద్బంధంతో ఆడుకోకూడదు. భగవంతుడు ఆట కాదు, అనుభూతి. భగవంతుడు వ్యాపారం కాదు, పరమ భక్తి. అక్కడ వ్యాపారం మొదలైంది, ఆట మొదలైందంటే జీవితానికి వచ్చేటటువంటి అనర్థాన్ని కూడా అనుభవించాలి. జాగ్రత్త, ఇది సత్యం. ఆ మాత్రం విషయ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వారు కలియుగంలో ఉన్న రాక్షసులే, ఈ కలియుగంలో నడయాడుతున్న రాక్షసులు. భగవంతుడు దిగివచ్చి వాళ్ళకు జ్ఞానం చేసి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావచ్చు కదా స్వామీజీ అని మీరు అనుకునవచ్చును. భగవంతుని శక్తిని ఈ పామరులతో తూలనాడబడదు. వాళ్ళకు జ్ఞానం కలిగించి వాళ్ళని యథాతథంలోకి తీసుకురావడానికి భాగవతులు ఉన్నారు. ఆయన సేవతో ఆయన నామాన్ని ప్రచారం చేస్తున్నట్టు పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళ చేత కాని సందర్భంలో అప్పుడు భగవంతుడు దిగి వస్తాడు. స్వామి సేవకులం మేము ఉన్నాం కదమ్మా. ఫస్ట్ దూతలు వెళ్తారు నేరస్తునికి. దూతలు వెళ్ళి ఆ నేరం యొక్క సమాచారం చెప్పి తీసుకొని వస్తారు రాజు చెంతకు. ఆయన రాకపోతే రాజు దిగి వస్తాడు. ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అనర్థము, అక్కడ వాస్తవంగా చాలా తప్పులు జరుగుతున్నాయి. తిరుమలలో చాలా వికృతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటివి జరుగుతున్నాయి అంటే మాలాంటి ధర్మపరులు కూడా అక్కడ వెళ్ళడానికి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే వెళ్ళొచ్చాను నేను. ఇవి జరగడానికి గల కారణం ఏంటంటే రాజకీయ దౌర్బల్యం. స్వామివారికి రాజకీయపు హక్కులు కలిగించారు కాబట్టి అక్కడ ఇవి జరుగుతూ ఉన్నాయి. అవి తొలగాలి. 2, మనకుండేటటువంటి శ్రీ వైష్ణవ పరంపరగా ఉండేటటువంటి స్వాములందరూ కూడా మౌనంగా కూర్చోవడం తగదు. స్వాములందరూ, పీఠాధిపతులందరూ కూడా మౌనంగా ఉన్నారు. అది తగదు. అది వాళ్ళు అలా ఉండడం చేత వీళ్ళు విజృంభిస్తున్నారు. ఎంతకు భగవంతుని యొక్క త్రిపుండ్రములను ధరించి భగవంతుని యొక్క నామాన్ని చెప్పుతున్న మనకు ఆయనను రక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. మన తల్లిదండ్రుల మీదకి ఎవరన్నా వస్తే మనం ఊరకుంటామా? ఊరక ఉండము కదా, తిరగబడతాం. అతడు సర్వులకు తండ్రి. ఆ తండ్రిని దిగివచ్చి ఈ పామరుల మీద పోరాటం చేయి వాళ్ళని మార్చడం కూడా ధర్మం కాదు. మనం ఉన్నాం, మనం ప్రశ్నిద్దాం, పోరాడదాం. ఆ బాధ్యతగా ఆ దిశగా కొన్ని సంఘాలతో నేను మాట్లాడి, హిందూ ధార్మిక సంఘాలతో నేను మాట్లాడి, అయ్యా తిరుమలలో ఇవి జరుగుతూ ఉన్నాయి, కొంత మీరు మాట్లాడండి, మీ ఫౌండేషన్ ద్వారా మాట్లాడండి, మీ యొక్క సంఘం ద్వారా మీరు మాట్లాడండి. ఈనాడు మాట్లాడిన మాట ఒక మహావృక్షం అవుతుంది భావితరాలలో అని చెప్పేసి మొన్న రీసెంట్గా చాలామంది నేనే పురమాయించడం జరిగింది. అవునా స్వామి? ఇప్పటికీ నేను అక్కడ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూసిన వెంబడి అక్కడ ఏమి పొరపాట్లు జరుగుతున్నాయో పట్టుకుంటాను నేను. భక్తులకు కానీ, పుష్కరిణిలో కానీ, స్వామివారి సేవలో కానీ ఆచార్య సమూహం చేసేటటువంటి తప్పులు కూడా పట్టుకుంటాను నేను. జగదంబ ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి స్వామివారు ఆ బాధ్యత మాలాంటి వారి యొక్క మదిలోకి తీసుకొస్తాడు. దైవం మానుష రూపేణ అని మీరే అన్నారు కదమ్మా. సమబుద్ధితో పోరాటం భగవంతుడు చేయవలే. ఇక్కడ ఉండేటటువంటి మానవుని శక్తి భగవంతుని శక్తి సమమా? కాదు.
ఆయన పోరాడు